ప్రార్థన ఒక్కసారి చేసి వదిలిపెట్టల ఏలియా, 7 సార్లు చేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు చేశాడు? 7 సార్లు చేశాడు. ఎందుకు తెలుసా? ఒక పర్యాయం ప్రార్థన చేసి సమాధానం రాకపోతే ఏలియాకు అర్థమైంది, నా ప్రార్థన కంటే కూడా సమస్య బలంగా ఉంది. మళ్ళా చెప్తున్నాను, నా ప్రార్థన కంటే కూడా సమస్య బలంగా ఉంది. సో బలమైన సమస్యను బలహీనపరచాలంటే బలమైన ప్రార్థన చేయాలి నేను. దేవునికి మహిమ. కాబట్టి ఎంత పెద్ద దయ్యమైనా మన ముందు ఏదన్నా డ్యాన్స్ వేస్తే వేయొచ్చు, కానీ దేవుని ముందు వేయడానికి లేదు. అయితే ఒక్కటి ఇక్కడ ఒక చిన్న చిక్కు ఏంటంటే, మనకున్న చిన్న శక్తితో పెద్దదాన్ని ఢీ కొట్టడానికి ట్రై చేస్తాం. దేవుడు ఏమంటాడంటే, ఎక్కువ సమస్యను నీవు ఢీ కొట్టాలి అంటే ఎక్కువ ప్రార్థనా బలం కావాలి అన్నాడు. అర్థమైందా? కాలేదా? ఇటుకరాయి పగలగొట్టాలంటే సుత్తి అవసరమా? జస్ట్ ఇంకో రాయి తీసుకొని కొడితే 2 ముక్కలు అయిపోద్ది. ఇటుకనే ఇంకొక ఇటుకతో కొడితే ముక్కలు అయిపోద్ది. కొంతమంది పైలు వాళ్ళు ఉంటారు, ఇటుక రాయిని 2 రాళ్ళ మీద పెట్టి కొట్టి అంటాడు, చేత్తోనే పగలు కొడతారు. అవునా? నల్లరాయిని అట్లా ట్రై చేశాడు అనుకో, వీడి చెయ్యి ఇట్ట కట్టేసుకొని కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. ఏమైందిరంటే నల్లరాయిని పగల కొట్టబోయాడంటే చూసినోడల్లా ఎగతాళి చేస్తాడు, మైండ్ పోయినోడు వీడిని. ఎవడు ఆ పని చేయలేడు. కానీ నల్లరాయిని బద్దలు కొట్టాలి అంటే హస్తబలం చాలదు, మరో ఇటుక బలం చాలదు. నల్లరాయిని బద్దలు చేయడానికి మొలాట్ అంటారు. తెలంగాణ భాషలో ఘన్సే మార్నాథ అంటారు. అంటే ఘన్ అంటే మొలాట్ తీసుకొని కొట్టాలి, పగిలిపోతుంది అని. సో ఆ రాయి యొక్క బలాన్ని బట్టి వాడాల్సిన దాన్ని వాడాలి. ఇది రీజన్. ప్రార్థన విషయంలో కూడా అదే ఉంది. లేకపోతే నువ్వేం పర్లా, ఎంత పెద్ద దయ్యమైనా చిన్న ప్రార్థన చేసే అయిపోయిద్ది అని చెప్పేవాడు. కానీ స్పష్టంగా చెప్పాడు, ప్రార్థన వలననే తప్ప, కింద పుట్టినట్లో ఉపవాస ప్రార్థన వలననే తప్ప ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యమని యేసయ్యే చెప్పాడు. సో ఒక దయ్యం కావచ్చు, వినండి బాగా వినండి, ఒక దయ్యం కావచ్చు, ఒక వ్యాధి కావచ్చు, నిన్ను పట్టి పీడిస్తున్న ఒక సమస్య కావచ్చు, లేకపోతే నువ్వు మార్పు కోరుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే నువ్వున్న గ్రామం కావచ్చు. ప్రార్థన చేసేటప్పుడు నిశ్చయత ఉండాలి, విశ్వాసం ఉండాలి, అది పరలోకం వెళుతుంది, ఇవన్నీ విన్నారు. ఈ మాట మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి తగిన ప్రార్థన ఖచ్చితంగా నీకు నాకు ఉండాలి. మనం ప్రార్థన మూల్యం ఎంత చెల్లిస్తామో, ఏ పరిధిలో దేవుణ్ణి సంధించగలుగుతామో ఆ పరిధిలోనే మనం ఆన్సర్స్ చూస్తాం. ఒకసారికి జవాబు రాకపోతే మరోసారి ప్రయత్నిస్తా, రాకపోతే ఇంకోసారి ప్రయత్నిస్తా, రాకపోతే మరోసారి ప్రయత్నిస్తా. జవాబు రాకపోతే ప్రార్థన తీవ్రత పెరుగుతుంది భక్తుల్లో. అది విషయం. ఆన్సర్ వచ్చిందాకా పట్టు వదలకుండా దాని జవాబు కోసం. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఒక పట్టాన ఆన్సర్ రావటం లేదంటే చాలా జటిలంగా ఉంది సమస్య. ఓకే, సమస్య బలంగా ఉంది నా ప్రార్థన కంటే. సో నేను ప్రార్థనా బలాన్ని పెంచాలి, సమస్యను బలహీనపరచాలి. ఇలాంటి ఫలితాలు అనేకుల జీవితాలలో మనం సాక్ష్యాలుగా వింటాం. ఘోరమైన జబ్బుల నుంచి విడుదల పొందిన సాక్ష్యాలు, క్యాన్సర్ వ్యాధుల నుండి, హెచ్ఐవి పాజిటివ్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చినటువంటి సాక్ష్యాలు, అలాగా ఘోరమైనటువంటి జబ్బులలో నుంచి విడుదల, కఠినమైన పరిస్థితుల్లో నుంచి విడుదల, ఊళ్ళే కదిలింపబడినటువంటి కార్యాలు, ప్రజల కళ్ళ ముందు స్పష్టమైనటువంటి కార్యాలు, శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని కలిగిన భక్తులు చేయగలిగారు. కానీ వాడు సైతానుగాడు
ప్రార్థనని చాలా తక్కువ చేసి చూపిస్తాడు నీకు. ప్రార్థన అంటే చిన్న చూపు ఉండేటట్టు చేస్తాడు. కానీ ఉన్న రహస్యం అంతా ప్రార్థనలోనే ఉంది. ఓకే, ఎంతమంది ఒప్పుకుంటారు? చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. 4వ పాయింట్ ఏం చెప్పాను నేను? ప్రార్థన చేసిన ఆన్సర్ రాలేదు అంటే చేసిన విజ్ఞాపన కంటే కూడా సమస్య జటిలంగా ఉంది. సో ఆ స్థాయికి ప్రార్థన పెంచాలా. సో దేవుడు మారలా, దేవుడి శక్తి ఏమీ బలహీనం కాలా. అప్పట్లో అంటే దేవుడు కుర్రోడు, ఇప్పుడు ముసలోడు అయిపోయాడు అనే మాట పొరపాటును కూడా మనం వాడకూడదు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడు, సర్వశక్తుడే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన తీవ్రత పెరగాలి. నేను చెప్తున్నా, ఎంత ప్రార్థనాపరుడైతే అంతగా అతడు దేవుని నమ్మినవాడు. ఎంత ప్రార్థనలో తక్కువ ఉంటాడో అతడు అంత అవిశ్వాసి లేదా అంత అల్ప విశ్వాసి. నీ ప్రార్థన జీవితమే నువ్వు దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో సాక్ష్యం. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. నీ ప్రార్థన జీవితమే నువ్వు దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో సాక్ష్యం ఇస్తుంది. నువ్వు కొంచెం ప్రార్థన కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి కొంచెమే నమ్ముతున్నావు. నువ్వు విస్తారంగా ప్రార్థన కలిగి ఉంటే విస్తారంగా దేవుని నమ్ముతున్నావు, విస్తారమైన కార్యాలు చూడబోతున్నావు. ప్రార్థన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు మీకు హెచ్చరిక చేస్తాను. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన జవాబులు రావు. ఎందుకు రావు అంటే ప్రార్థన బలం చాలక రాకపోయి ఉండొచ్చు. అంతేకాకుండా నువ్వు బలమైన ప్రార్థన చేసిన ఆన్సర్ రాకపోవడానికి కారణం మరికొన్ని ఉంటాయి. ఒకటేంటంటే అంతరంగములో పాపాన్ని లక్ష్యము చేయటం. లోపల పాప సంబంధమైనటువంటి క్రియలు, ఆ తలంపులు, ఆ విధమైన వాంఛ, ఆ పాపంలో కొనసాగుట అనేవి కలిగి ఉండి ప్రార్థనలో దేవుని దగ్గర జవాబు పొందడానికి ట్రై చేయటం. నేను నా అంతరంగములో పాపమును లక్ష్య పెట్టిన ఎడల దేవుడు నా మనవి వినకపోవును అన్నాడు. ఎవరన్నారు? వెంకట్రావు అన్నాడా? దావీదు అన్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 9లో గ్రుడ్డివాడైన మనుషుడేమన్నాడు? దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనం ఎరుగుదుము అన్నాడు. 2, అక్రమ జీవితంలో వంకర టింకర బ్రతుకులో కొనసాగుతూ ఆ విషయంలో దేవుని ముందు ఒప్పుకొని మారు మనసు పొంది దిద్దుకోకుండా అది కంటిన్యూ చేస్తూ ఇటు పక్క ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు పొందుదామంటే అది వట్టిదే. ఎందుకో తెలుసా? అసలు నీ ప్రార్థన వినబడదు అన్నాడు ఆయన. యెషయా గ్రంథం 59:1 మీరు చూడగలిగితే, టైం అయిపోయింది, ముగిస్తున్నాను. రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీ దోషములో మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను కనుక ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి మన వంకర త్రోవలను దిద్దుబాటు చేసుకోకుండా లోపాయికారితనపు జీవితం అలానే కలిగి ఉండి ఓ పక్కన మన తప్పుడు జీవితాన్ని సమర్థించుకుంటానే పాపాన్ని కంటిన్యూ చేస్తూనే ప్రార్థన చేస్తే ఆన్సర్ ఉండదు. 3 వచనాలు చెప్పాను. పాపుల మనవి దేవుడు రైట్. 2వది, నేను అంతరంగములో పాపమును లక్ష్య పెట్టిన యెడల దేవుడు నా మనవి వినకపోవును. 3వది ఏంటి? ఆయన కాపాడలేకపోవడానికి ఆయన చేతులు ఏం కొరచ కాదు, కానీ నీ దోషాలు నీకు దేవునికి మధ్య అడ్డుగా వచ్చినాయి. నువ్వు మొర్ర పెడుతున్నావు, కప్పు తగిలి కిందకు వస్తుంది. కప్పు ఏంటో తెలుసా? నీ పాపమే. అందుకే ప్రార్థన చేసి దేవుని దగ్గర గొప్ప జవాబులు పొందగోరే వాళ్ళు తమ క్యారెక్టర్ ఎలా ఉందో దేవుని ముందు ఒక్కసారి చూసుకోవాలి. దేవుని ముందు తమను తాము విమర్శించుకోవాలి. లోపంగా ఉన్న వాటిని దిద్దుకోవాలి, ఒప్పుకోవాలి దేవుని ముందు. అయ్యా, వంకర టెంకర బతుకు కలిగి ఉన్న, వంకర టెంకర బుద్ధి కలిగి ఉన్న, ఇది మొదలుకొని ఆ చెడు జీవితాన్ని వదిలేస్తున్నా వదిలేస్తున్నా. నీ చిత్త ప్రకారం బ్రతకాలనుకుంటున్నా. నా యందు కనికరపడు, నా పాపములు క్షమించు. ఇదిగో నేను మారు మనసు పొందా, దాన్ని విసర్జించా. నా యందు కనికరపడి నాకు విడుదల దయచేయమని నువ్వు దేవుడిని అడగొచ్చు.
తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్లోనే ఉండి లెటర్లు రాశాడా, లేకపోతే దొడ్డి విడిచి వచ్చాడా? పెద్దగా చెప్పాలి. అక్కడే ఉండి మెసేజ్లు పెట్టలేదుగా డాడీకి. డాడీ ఇక్కడ దుర్వాసనగా ఉంది డాడీ, ఇక్కడ ఫుడ్ దొరకట్లేదు డాడీ, చాలా ప్రాబ్లం అవుతుంది డాడీ, ఫుడ్ పంపించు డాడీ, మనీ పంపించు డాడీ అని ఏమన్నా చెప్పాడా? ఏం చేశాడు? ఒకవేళ వాడు అక్కడే ఉండి మెసేజ్లు పెడితే పొరపాటును కూడా ఏం చూసేవాడు కాదు. వాడు అక్కడే ఉండి లెటర్లు పంపిస్తే పొరపాటును కూడా అయినా పట్టించుకునేవాడు కాదు. ఎందుకో తెలుసా? అతడే విసర్జించి రావాలి. వాడు అక్కడే ఉండి ఈ పందుల తోటి బాగానే ఉంది కానీ కొంచెం కొన్ని అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి అని అడిగితే, ఒరే నిన్ను ఎక్కడ చూడాలనుకున్నా నువ్వు ఎక్కడ కూర్చున్నావు దరిద్రుడా, ముందు వదిలిపెట్టి రారా అంటే, లేదు డాడీ ఇది చాలా బాగుంది, ఈ కంపే అసలు భలే ఇంపుగా ఉంది అంటే తండ్రి ఒప్పుకుంటాడా? నోరు మూసి ముందు ఆ కంపుని వదిలిపెట్టి రా అంటాడు. అంతే తప్ప హెల్ప్ జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. తండ్రి వాణిని ఎదుర్కొని హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టి చేర్చుకొని వాని అసహ్య స్థితి మొత్తాన్ని మార్చి పడేయాలంటే కొడుకు ఏం చేయాలి? ఆ చెడిపోయిన జీవిత విధానాన్ని విసర్జించి నూతనపరచబడిన వ్యక్తి అయి దేవుని ముందు నిలవాలి అంతరంగంలో. ఇక పై గెటప్పును ఆయన క్లీన్ చేసుకుంటాడు. వాడు ఆంతర్యంలో ఏం నిర్ణయించుకున్నాడు చిన్న కుమారుడు? నేను నా తండ్రి దగ్గరికి పోతాను, ఈ స్నేహితులు వద్దు, ఈ చెడిపోయిన జీవితం వద్దు, ఈ పందులొద్దు, పందుల దొడ్డి వద్దు, ఏమొద్దు నాకు మా నాయన చాలు. కొడుగ్గా చేర్చుకుపోయిన దాసుడుగానైనా ఆయన ఇంట బతికితే పట్టెడు అన్నం పెట్టినందు బతికిస్తాడు అని తాను ఉన్నది ఉన్నట్టు ఉన్న పాటును అలాగే బయటలేరు వచ్చేసాడు. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు రాజకుమారుడిలాగా వచ్చాను, ఇప్పుడు అడుక్కునేవాడు అవతారం కన్నా దరిద్రంగా తయారైంది, కొద్దిగా పై సోకులన్నా చేసుకుందాం అని తన గెటప్ని కప్పుకొని షో చేసి రాలా. దేవునికి స్తోత్రం. కొంతమంది కప్పి పెట్టుకొని వస్తారు, ముసుకేసుకొని వస్తారు, ఎక్కడెక్కడే. ఈ ముసుగులు మనుషులు గుర్తుపట్టకపోవచ్చు, దేవుడికి అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పిపోయిన కుమారుడు ఉన్నది ఉన్నట్టు వచ్చాడు. తను ఏ స్థితిలో ఉన్నాడో వచ్చి తండ్రి ముందు అలా ప్రజెంట్ చేసుకున్నాడు, కనపరుచుకున్నాడు. దరిద్రుడా, సిగ్గులేనోడా, డబ్బు ఏం చేసావురా, ఎలా పోయావు, ఎలాగొచ్చావు, నువ్వు నీ అవతారం, చేతు ఏ మొహం పెట్టుకుని వచ్చావు పో అన్నాడా? అల్లంత దూరంలో ఉండగానే వాడి నడక చూసి గుర్తుపట్టి అలా అమాంతం పరిగెత్తుకుంటా వెళ్ళి అతన్ని హత్తుకొని, పందుల దొడ్లోంచి వచ్చినోడి దగ్గర ఏం వాసన ఉంటుందండి? సుగంధం ఉంటుందా? దుర్గంధం. అయినా సరే ప్రేమకు అవేవి పట్టం. అర్థమైందా? ప్రేమ గుడ్డిది అంటారు. గుడ్డిదే కాదు, చెవిటిదే కాదు, వాసన కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుసా మీకు? ఇక్కడే తెలిసింది మనకి అతని గెటప్ ఎలా ఉంది, పొజిషన్ ఎలా ఉంది, ఎలా ఉన్నాడు. నా బిడ్డ తిరిగి వచ్చాడు చాలు నాకంతే. వాడు ఉన్నది ఉన్నట్టు వచ్చాడు, షో చేయలే. తాను ఎలాగున్నాడు అలాగే వచ్చాడు. ఏ గతి పట్టాడో ఆ గతిని ఉన్నది ఉన్నట్టు చూపించాడు. చాలు, నేను ఇప్పుడు మారుస్తా. వీడంటాడు, నేను నీకు పనికిరాను, కొడుగ్గా పనికిరాను, నాకు హక్కు లేదు, నా ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాను కనుక, నా భాగాన్ని పోగొట్టుకున్నాను గనుక నీ దాసునిగా ఉంటాను అంటే, జీతం ఎంత అన్నాడా? నోరు మీరా, దాసుడేంట్రా వెర్రి ముఖమా, నువ్వు ఎప్పటికీ నా బిడ్డవే అని వరుసగా మారిపోయింది. ఆన్ ది స్పాట్ చీలికలు పేలికలైన వస్త్రాలు తీసి కొత్త బట్టలు కట్టబెట్టండి అంటే, ఈ చీలికలు పేలికలైన పాత వస్త్రాలు తొలగించి, ఆ మలిన మురికి వస్త్రాలు తొలగించి నూతన వస్త్రాలు తొడిగాడు. చెప్పులు వేసుకొని దొరబాబులాగా పోయినోడు చెప్పులు లేకుండా వచ్చాడు. వీనికి పాదరక్షలు తొడగండి అన్నాడు. పాత చెప్పులు పోయినాయి, పాత నడతలు పోయినాయి, ఇదిగో క్రొత్త నడతలు అనే చెప్పులు తొడిగించబడ్డాయి. తలకు తైలము లేదు, అభిషేకం పోగొట్టుకున్నాడు, వచ్చి నిలబడ్డాడు.
ఏడుపు ముఖం వేసుకుని తైలం పెట్టండి రా అన్నాడు. క్రొత్త తైలముతో నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇచ్చిన అధికారం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఉంగరం తెచ్చి నూతనంగా మళ్ళీ అధికారం ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తను ఉన్నది ఉన్నట్టు వచ్చాడు. వచ్చిన ఒక అరగంటలోనే టోటల్ చేంజ్, కొత్త జీవితం మళ్ళీ ప్రారంభమైపోయింది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని దగ్గర నుండి సమాధానం పొందగోరు వచ్చినప్పుడు ఉన్న అవతారం ఏదో వచ్చి ఆయన ముందు చూపించాలా. అర్థమైందా? ఉన్న అవతారం ఏదో ఆయన ముందు వచ్చి చూపించాలా. ఎందుకు ఈ గతి పట్టిందో చెప్పాలా. ప్రవ్వా తప్పలేదు తండ్రి, అలా చేయాల్సి వచ్చింది ప్రవ్వా అని దేవునికి నువ్వు కవరింగులు చెప్పొద్దు. ఆ సమయంలో అలా జరిగిపోయింది ప్రవ్వా, అప్పుడు అలాగ అయిపోయింది ప్రవ్వా, అది అసలు నిజంగా నేను నాకు ఆ పరిస్థితి వచ్చింది ప్రవ్వా, లేకపోతే అలా చేసేవాడిని కాదు, చేసేదాన్ని. ఇవన్నీ నా లెక్కలో సోది మాటలు చెప్పకూడదు. దేవుని ముందు ఏం చెప్పాలా? నీ ప్రేమను బలహీనతగా తీసుకుని బుద్ధి మాలి నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపము చేశానయ్యా అనాలా. యథార్థంగా ఒప్పుకోవాలా ఉన్నది ఉన్నట్టు. అంతేకాని దేవుని ముందు మనుషులకు చెప్పినట్టు అప్పుడు అలాగా అయిపోయింది, అది తప్పలేదు అని ఏదో ఓదార్పులు వాళ్ళు చూసి, అవునా అట్లా జరిగిందా, అదేలే నీ పరిస్థితుల్లో నేనున్నా అంతే, ఇద్దిలే చేసే దేవుందిలే, మరి అంత సమస్య వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు అని దేవుడు అంటాడు అనుకుంటున్నావా? అనడం. నోరు మూసి సరిగా చెప్పంటాడు. సరిగా అంటే ప్రవ్వా అట్లాగ అయిపోయింది ప్రవ్వా, సరిగా చెప్పంటాడు. అంటే ప్రవ్వా నీకు అర్థం కాలేదా ప్రవ్వా? అదే మనుషులైతే అవునా అట్లా జరిగిందా, నిజంగా నీ 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 సన్నివేశంలో నేనున్నా అంతే అయిద్దిలే అంటారు. నువ్వేందయ్యా సరిగా చెప్పంటావు? అదే మరి అది లేదు ఇది లేదు, పాపినయ్యా. దేవుని ముందుకు వచ్చి ప్రవ్వా అప్పుడు అలా జరిగిపోయింది ప్రవ్వా, ఆ సన్నివేశంలో అలా జరిగిపోయింది ప్రవ్వా, ఇవన్నీ కాదు. నేను బుద్ధిహీనురాలనయ్యా, బుద్ధిహీనున్నయ్యా, ఏదేదో కవరింగులు చెప్పనయ్యా, తెలిసే బుద్ధిహీనమైన క్రియ చేశా, తెలిసే నోరు జారా. నువ్వు ప్రేమ గలవాడివని, నువ్వు కోపగించుకోవులే అని నీ ప్రేమను ఆధారం చేసుకొని బరి తెగించా ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు అని దేవుని ముందు యథార్థ హృదయంతో మాట్లాడాలి, ఒప్పుకోవాలి. అలా దేవుని ముందు సరి చేసుకొని అప్పుడు చెయ్యి ప్రార్థన. అది ఇంపైన సువాసన. అంతేగాని ఎక్కడ పెట్టుకొని కవరింగ్లు ఇచ్చుకుంటా కొనసాగించుకుంటా దేవుని దగ్గర ఆన్సర్ పొందడానికి ఎప్పుడూ ట్రై చేయొద్దు. ఎంతమందికి అర్థమైందో? నిజంగా అర్థమైందా? ఏం చేయాలి? ఎప్పుడు వచ్చినా దేవుని ముందుకు మోకాళ్ళ మీదకి ఎప్పుడు వచ్చినా ఏం చేయాలి? ముందు మన బతుకు చూసుకోవాలి, సరి చేసుకోవాలి, అడగాలి. తప్పనిసరిగా ఆన్సర్ ఇస్తాడు. ఒకవేళ సమాధానం ఆలస్యమైతే పట్టొదలకూడదు, చేస్తానే ఉండాలి. దాని విషయంలో ఒక స్పష్టమైన సమాధానం, అవునో కాదో టైం ఉందని ఏదో ఒక ఆన్సర్ దేవుడు ఇస్తాడు, ఇచ్చిందాకా వదలకూడదు. నేను చెప్తున్నా, నీ ప్రార్థనా జీవితమే నువ్వు దేవుణ్ణి ఎంత నమ్మావో చెబుతుంది. ఒక్కటే మాట మళ్ళీ చెప్పనా? నీ ప్రార్థనా జీవితమే నువ్వు అసలు ఆయన ఎంత నమ్మావో చెబుతుంది. నీ ప్రార్థన లేమే నువ్వు ఎంత ఆయన్ని నమ్మకుండా అవిశ్వాసిగా ఉన్నావో చెబుతుంది. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే నీ పరిస్థితులు మార్చలేకపోవడానికి ఆయన ఏం చేతగానోడు కాదు, అసమర్థుడు కాదు. ఎలీషా దగ్గరికి ఒక ఆమె వచ్చింది, మా ఆయన లేడండి, అప్పులు అయిపోయినాయి, చాలా ప్రాబ్లం అయిపోయింది, ఏం చేయాలి గారు అని బాధపడింది. పోయి ఏం తెచ్చుకోమన్నాడు? కొండలు, ఖాళీ కొండలు తెచ్చి ఇంట్లో పెట్టేయమన్నాడు. ఇంట్లో పెట్టి తలుపు వేసి ఆ ఉన్న నూనె ఏం చేశాడండి? ఏదో చేసినట్టున్నాడు ఎలీషా. ఏం చేశాడు? ఏమో ఎవరికి తెలుసు, కార్తీక దీపం అయితే తెలుసు, కానీ
కుండల్లో ఏం పోసాడో ఏం జరిగిందో ఎవరికి తెలుసు? బైబిల్ చదివి సత్తే కదా మనం. ఉన్నమాట మనలో మన మాట. చిన్న కోళ్ళంట, త్రినయనంట, రకరకాల సీరియళ్ళు బాగా డెప్త్లోకి వెళ్ళిపోయారు. మగోళ్ళు కూడా ఎక్కింది పిచ్చి. ఆడోళ్ళు అనుకుంటే మగోళ్ళు కూడా. మొన్న ఒక చోటకి వెళ్ళా, ఒక షాప్కి వెళ్తే భార్య ఏమో వర్క్ చేస్తుంది, భర్త ఏమో చూస్తున్నాడు. రన్నింగ్ కామెంటరీ అనమాట ఏమకి. అంటే ఏంది, ఆమెమో అదే ఏపుతా ఉంది షాపులో, ఏనేమో లోపల కూర్చొని మొత్తం మ్యాటర్ అంతా చూస్తున్నాడు. మిస్ అయిద్దేమో ప్రోగ్రామ్, మళ్ళీ ఆ రోజు ఏం జరిగిందో తెలియాలి కదా. ఊరెళ్ళి పిచ్చిపాడుగా అనిపించింది. నేను చెప్తున్నాను, అన్యుల కంటే మనం దేవుని సంబంధం కదా. అది అబద్ధమని మనకు తెలుసు కదా. అది కేవలం నటనని తెలుసు కదా. అది కేవలం మనల్ని మనం మోసం చేసుకోవటం అని తెలుసు కదా. మనం దేని మీద దృష్టి పెట్టాలి, ఏం జరగబోతుంది, ప్రపంచం మీదకి ఎలాంటివి రాబోతున్నాయి, ఏం చేస్తున్నాం, సరి చేసుకుందాం, చక్కదిద్దుకుందాం. అయ్యా నా పరిస్థితి ఎలా అంటే, ఖాళీ కుండలన్నీ తెచ్చుకోమన్నాడు, తెచ్చుకున్న కుండలన్నీ నూనెతో నింపబడ్డాయి. ఇక ఎరువు తెచ్చుకోవటానికి ఎవరు కుండలేడున్నాయి ఉన్నాయని తీసుకెళ్ళావుగా అనే పరిస్థితి వచ్చింది. కుండలన్నీ నింపబడ్డాయి. చేయలా దేవుడు కార్యం. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అరచేయంత మేఘం విస్తారమైన వర్షం ఇచ్చిన విషయం మనకు తెలుసు కదా. 5 రొట్టెలు 2 చేపలే అందరి కడుపులు నింపలేదా? అదే ఆత్మ సంబంధమైన చర్య, భౌతికమైన విషయమేనా? భౌతిక విషయమే. యేసు ప్రభు ఆత్మలకు అక్కర తీర్చడమే కాదు, భౌతికంగా కూడా సహాయపడగలుగుతాడు. నువ్వేమో ఇవన్నీ తెలుసుకోవు, ప్రార్థన చేయవు, ఏం లేదు. ఇంట్లో మనిషి బలహీనుడే రోగి అయి ఉంటే, ఆ రోగి అయి ఉన్న పక్కన నువ్వు బండుకోబెట్టుకొని ఇటు పక్క కూర్చొని వీడు మూలిగాడు అనుకో, ఏంది టీవీ చూస్తున్నావు అంటాడు పండుకున్నాడు. చెవులు కూడా వచ్చిందా రోగం? చెవులకి వినపట్లే. అరే ఒక్కొక్కళ్ళ చిన్నలో ఉంటాయి. నేను అన్నీ చూస్తూ ఉంటా, నేను మొత్తం రికార్డ్ చేసుకుంటాను, వాళ్ళకి తెలియదు, అందరి చూస్తుంటా. వాడు సావు బతుకుల మధ్య ఉంటే నువ్వు టైంపాస్లా. నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇతను పోతే నా జీవితం పాడైపోతుంది, నా బిడ్డలు పాడైపోతారు, నా భార్య పాడైపోతే నా కుటుంబం పాడైపోతుంది, నా పిల్లలు దెబ్బతింటే నాకు ఇంకా భవిష్యత్తు లేదయ్యా. నీ ఇంటి వారి పరిస్థితులు దుర్భరంగా ఉంటే నువ్వు టైంపాస్ ఎలా చేస్తావు? నీ కన్నీళ్ళు రెయ్యి మొదటి జామున లేచి మొర్ర పెట్టి నీ కన్నీళ్లు ధారాపాతంగా కారాలి. దేవా నన్ను ఎంతకాలం ఇలా ఉంచుతా నాకు తెలియదు, నువ్వు నాకు సమాధానం ఇవ్వాలి ప్రభా, నేను వదిలిపెట్టినయ్యా. నా బిడ్డల పరిస్థితి బాగలేదు, నా భర్త పరిస్థితి బాగలేదు, నా భార్య పరిస్థితి బాగలేదు, నా ఇంటి పరిస్థితి బాగలేదు ప్రభా. అవమానాలు పాలైపోతున్నాను, అవమానాల జీవితం జీవిస్తున్నాను, అప్పుల్లో మునిగిపోయాను, రోగాలు, నొప్పులు, బలహీనతలు, రకరకాల సమస్యల్లో అల్లాడిపోతున్నాను ప్రభా. చచ్చిపోవాలనుకునే ఆవేదనలోకి వస్తున్నాను ప్రభా. నాకు తెలియదయ్యా, నువ్వు నాకు ఆన్సర్ ఇయ్యని నువ్వు దేవుని ముందు పెనుగులాడితే ఏది ఉంటుంది నీ ముందు? ఎంత బలమైందైనా బ్రద్దలు కొట్టేడా దేవుడు? ఏది ఆ పట్టుదలేది, ఆ మొండితనం ఏది, ఆ పెనుగులాటేది ఏది? పొద్దున్న 4 మొక్కలను, సాయంత్రం 4 మొక్కలు, నిద్ర లేచినప్పుడు 4 మొక్కలను, పోబోయే ముందు 4 మొక్కలు. ఇది మన బతుకు. ఇది కాదు. మార్పు చెందాలి, దిద్దుకుందాం. మన పరిస్థితులు మార్పు చెందినట్లు దేవుని గొప్ప కార్యాలు మనమే కాదు, మన ప్రార్థన ద్వారా అనేకులు చూచినట్లు దేవుడు ఆ శక్తిని మనకిచ్చినట్లు మనం మొర్ర పెడదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. రండి మోకాళ్ళ మీదకి ప్రార్థన చేద్దాం. అందరం మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏ డౌటు లేదు. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎంత జటిలమైనవో నీకు తెలుసు. మోకాళ్ళ మీదకి వచ్చేసాయి, దేవునికి ప్రార్థన చేయి.
తండ్రి, నాతోనే మాట్లాడుతున్నావు, నాకు సిగ్గు కలుగున్నట్లు మాట్లాడావు. నిజమే, నీకు అసాధ్యమైంది ఏముంది? అది ఎంత పెద్ద రోగమైనా నువ్వు బాగు చేయగలవు. కిడ్నీలు చెడిపోతే బాగు చేయగలవు, మెదడు చెడిపోతే బాగు చేయగలవు, గుండె చెడిపోతే బాగు చేయగలవు, ఊపిరితిత్తులు చెడిపోతే బాగు చేయగలవు, లివర్ చెడిపోతే బాగు చేయగలవు, నరాలు సచ్చుపడితే తిరిగి పునర్జీవింప చేయగలవు. నీకు సాధ్యంగా ఏముంది? కానీ నాకు, నా వారికి అట్టి మేలు, అట్టి గొప్ప కార్యములు జరుగునట్లు నేనే ప్రార్థన ద్వారా నిన్ను సంధించనైతిని, నమ్మకపోతిని ప్రభు. సమస్యలతో సతమతం అవుతున్నాను, కార్యసిద్ధి కొరకు పెనుగులాడలేకపోయాను. నన్ను క్షమించు. ఈ రాత్రి నాకు సిగ్గు కలుగునట్లు నాతో నీవు మాట్లాడావు, నాకు బుద్ధి కలుగునట్లు నాతో మాట్లాడావు. నైనా నన్ను మన్నించు అని ప్రార్థన చేద్దామా? ఈ రాత్రి పట్టుదలగా ప్రార్థన చేద్దాం. దేవుని బలమైన కార్యాలను చూడబోతున్నావు, నమ్ము. నిశ్చయమే, ఇది నిశ్చయమే. మార్పు చెందాలి నీ ప్రార్థనా జీవితం, మారాలి నీ ఆత్మీయ జీవితం, సరిచేయబడాలి నీ ద్వంద్వ వైఖరి, 2 రకాల జీవితం మారాలి. ఏక మనసులోకి రావాలి, ఏక జీవితంలోకి రావాలి. నీవు ఇంకా కొంతమంది, మీలో కొంతమంది బాప్తిస్మం పొందలేదు, మారు మనసు పొందలేదు, ఇంకా పాపులుగానే పాపంలోనే ఉన్నారు. దేవుని ముందుకు వచ్చి ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే కదా కడగబడేది. నీకెంతకాలం పాపంలో బ్రతుకుతావు? ప్రార్థన చేయి. ఈ రాత్రి దేవుణ్ణి అడుగు, దేవా నీవు నాతో ఉన్నావయ్యా, ఈ రాత్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నా జీవితాన్ని మార్చుకుంటా ప్రభువా, నా బ్రతుకు, నా తప్పుడు జీవిత విధానాన్ని దిద్దుకుంటా ప్రభువా, నన్ను క్షమించు. నేను రక్షణ పొందుతానయ్యా, మారు మనసు పొందుతానయ్యా, బాప్తిస్మం పొందుతానయ్యా, ఇంకా పాపంలో బతకనయ్యా. నేను నీ బిడ్డగా నీలో జీవిస్తాను ప్రభువా. నాకు విడుదల ఇవ్వవా, నాకు స్వస్థత ఇవ్వవా. నేను ఎదుర్కొంటున్న ఈ భయంకర పరిస్థితుల్లోంచి నన్ను విడిపించవా. నేను నీతో బతకాలనుకుంటున్నానయ్యా, నీతో నడవాలనుకుంటున్నానయ్యా. ఆ లోకంలో, ఆ పాపంలో శాపమే అనుభవించానయ్యా. నాకు వద్దయ్యా, నాకు నువ్వు కావాలి ప్రభువా. నాకు నీ రక్షణ కావాలి, నేను రక్షణ పొందుతానయ్యా. నేను నా పాపాలన్నీ కడిగేసుకుంటానయ్యా, నేను బాప్తిజం పొందుతానయ్యా, నాకు కృప చూపయ్యా అని మీలో ఎవరైనా అంటే, అలా అన్నవాళ్ళు ఉంటే మీ బాప్తిస్మం కొరకు నేను ప్రార్థన చేస్తా. మీ కుడి చేయి చూపించండి. అన్నా, నేను నా జీవితాన్ని నా దేవునికి అప్పచెప్పాలనుకుంటున్నాను అన్నా, నా కోసం చేయండి అని. ఆ చేయెత్తిన వాళ్ళు అలాగ లేచి నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తా. ఎవరైతే రక్షణ బాప్తిస్మ తీర్మానంతో చేయెత్తారో వారందరూ లేచి నిలబడండి. మీ విడుదల కొరకు ఆయన రక్తంతో మిమ్మల్ని కడిగి శుద్ధీకరించినట్లు, దేవుడి కృప మీ మీదికి వచ్చినట్లు మీ కొరకు ప్రార్థన చేస్తా. లేచి నిలబడిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు, 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 వందనాలు ప్రభువా. రక్షణ తీర్మానాన్ని చేసుకొని ఇదిగో నూతన జన్మ అనుభవంలోనికి వచ్చి శాపగ్రస్తమైన జీవిత విధానంలోంచి విడుదల కొరకు నీ ముందు నిలిచిన నీ బిడ్డలను ఒక్కసారి దర్శించు. వారున్న బంధకాల్లోంచి వారు విడుదల పొందాలి ప్రభువా. వారు అనుభవిస్తున్న శాపంలోంచి వారు విడుదల పొందాలి. నీ రెక్కల నీడలో ఆశ్రయం పొంది నెమ్మది పొందాలి ప్రభువా. సాతాను కుట్రల్లోంచి బయటపడాలి ప్రభువా. వారి దేహమునకు స్వస్థత, వారి కుటుంబంలో సమాధానం, వారి జీవితాల్లో వెలుగు నింపబడాలి. కనికరించు నాయనా, కృప చూపు నాయనా, సహాయము చేయి నాయనా. వారిని తాకు ప్రభువా, నీ రక్తంతో కడుగు ప్రభువా, శుద్ధీకరించు. రక్షణానందము దయచి నీ చేతికి అప్పగిస్తున్నా. ఆత్మల్ని నశించిపోనియొద్దు. అదిగో నీ కోసం నిలిచిన ఆత్మలను నీవు చేతబట్టు నాయనా, నువ్వు చేయి వదలొద్దు. కనికరించు. స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.